హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూర్. ఫ్రెండ్స్, వాటి వీడియోలో మనం రియల్మీ బడ్స్ T300ని అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ వీళ్ళు పంపించి నాకు చాలా రోజులు అయిపోయింది. కాకపోతే కొంచెం నేను బిజీ ఉన్న కారణంగా ఈ మధ్య నేను వీడియోస్ అనేవి రెగ్యులర్ చేయలేదు. అందుకోసం ఇవాళ అయితే అన్బాక్సింగ్ చేస్తున్నాను. మరి ఫీచర్స్ గురించి మాట్లాడితే 360 డిగ్రీస్ స్పెషల్ ఆడియో ఎఫెక్ట్ ఉంటుందని చెప్తున్నారు. 50 mm అల్ట్రా లో లేటెన్సీ ఉంటుందని చెప్తున్నారు. బ్లూటూత్ 5.3ని ప్రొవైడ్ చేస్తారు. దాంతోపాటు 12.4 mm డైనమిక్ బేస్ డ్రైవర్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. 13 dB యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుంది. 40 hours టోటల్ పే బ్యాక్ టైం వస్తుందని చెప్పేసి అయితే వీళ్ళు చెప్పడం జరుగుతుంది. చెప్పాలంటే యాక్చువల్లీ ఈ బాక్స్ నేను ఇంతకుముందే ఓపెన్ చేసేసాను, వాడాను కూడా. సో మరి బాక్స్లో ఏముంటుందనే చూపించడానికి మాత్రమే నేను ఇట్లా చూపిస్తున్నాను మీకు. బాక్స్ లోపల మనకు ఈ ఇయర్ అంటే కేస్ ఉంటుంది. కేసులో మనకు బడ్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇక్కడ క్యాప్స్, తర్వాత నేను ఛార్జ్ చేసుకోవడానికి ఒక కేబుల్, ప్లస్ నేను సంబంధించిన యూజర్ మాన్యువల్ వారంటీ కార్డుని అయితే ప్రొవైడ్ చేశారు. సో వీటన్నిటి మనం సైడ్ కొంచెం చేసినట్టయితే ఇది ఈ రియల్మీకి సంబంధించిన బడ్స్. సో మరి సింగిల్ హ్యాండ్ తోటి మీరు ఇలా ఓపెన్ చేయొచ్చు. మీకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. ఇక్కడ రియల్మీ బ్రాండింగ్ ఉంది. కింద టైప్ సి పోర్ట్ కనెక్ట్ చేసుకోవడానికి ఒక పోర్ట్ని ప్రొవైడ్ చేశాడు. సో మరి దీన్ని ఓపెన్ చేసినట్టయితే ఇలా మీకు గ్లాస్ ఫినిష్ తోటి ఈ TWS అనేవి కనిపిస్తాయి. మరి దీని యొక్క డిజైన్ అనేది మీకు ఎలా కనిపిస్తాయి అంటే యాపిల్ సంబంధించిన బడ్స్ లాగా అయితే చూడడానికి కనిపిస్తాయి. సో మరి వీటి గురించి మాట్లాడితే చాలా లైట్ వెయిట్గా ఉన్నాయి. ఆల్రెడీ నేను ఇంతకుముందు చెప్పినట్టు వాడి చూశాను కదా, వాడి చూసినప్పుడు నాకు అనిపించింది ఏంటి అంటే చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. చెవిలో పెట్టుకున్న తర్వాత కూడా చాలా కంఫర్ట్గా ఉంటాయి. సో మరి దీని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడితే ఆల్రెడీ ఇప్పటికే నేను దీంతో చాలా సాంగ్స్ విని చూశాను. సో దీనిలో మనకు బ్లూటూత్ 5.3ని ప్రొవైడ్ చేస్తారు. దాని కారణంగా మీకు పేరింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోద్ది. ఆల్రెడీ నేను దీన్ని పేర్ చేసి చూశాను. సో ఇప్పుడు దీన్ని చెవిలో పెట్టుకున్న తర్వాత మీకు బయట నుంచి సౌండ్స్ ఏవైతే ఉంటాయో, ఎన్విరాన్మెంటల్ నాయిస్ క్యాన్సిలేషన్ ఉంటుందో అదైతే చాలా సూపర్గా పనిచేస్తుంది. సో అది మీరు ఎదుటి వాళ్ళతోటి వాయిస్ మాట్లాడేటప్పుడు కూడా మీకు ఆ డిఫరెన్స్ అనేది చాలా బాగా క్లియర్గా అనిపిస్తుంది. సో ఎదుటి వాళ్ళతోటి మనము కాల్ మాట్లాడేటప్పుడు చుట్టుపక్కల నాయిస్ ఉందనుకోండి, అటువంటిప్పుడు ఎదుటి వాళ్ళకి డిస్టర్బెన్స్ వస్తుంది చూస్తారా. సో అదైతే మనకు మొత్తం ఇది పెట్టుకున్న తర్వాత క్యాన్సిల్ అయిపోద్ది. ప్లస్ మీరు ఏమైనా వీడియో రికార్డ్ చేసేటప్పుడు కూడా మీకు ఇది చాలా బాగా పనిచేస్తుంది. అంటే మనం చెవిలో పెట్టుకున్న తర్వాత బయట నుంచి ఎటువంటి సౌండ్స్ రికార్డ్ కావద్దు అనుకునేటప్పుడు కూడా మనకి చాలా బాగా యూజ్ అవుద్ది. ప్లస్ దీనిలో మనకు డ్యూయల్ పేరింగ్ లాంటి ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేశారు. సో ప్లస్ ఇంకోటి ఏంటంటే మనకు ANC కారణంగా కూడా మనం సాంగ్స్ వినేటప్పుడు చాలా మంచి ఎక్స్పీరియన్స్ వస్తాయి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే నాకు బాగా అనిపించింది, దీనిలో బేస్ అనేది చాలా బాగుంది, లౌడ్గా వస్తుంది. సో దీనిలో మనకు రియల్మీ లింక్ అని చెప్పేసి యాప్ ఉంటుంది చూసారా, దాన్ని మనం ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత వీటన్నిటిని అయితే మనం కంట్రోల్ చేసుకోవచ్చు. జనరల్ చూసుకున్నట్టయితే ఇటువంటి TWSలో బేస్ అనేవి అంత ఎక్కువ రాదుగా, కాకపోతే దీని యొక్క బేస్ అనేది బాగుంది. ప్లస్ వోకల్ సౌండ్స్ అయినా కానివ్వండి, ఇన్స్ట్రుమెంటల్ సౌండ్స్ అయినా కానివ్వండి, అన్నీ బాగున్నాయి. సో మరి దీనిలో వీళ్ళు ప్రొవైడ్ చేసిన డ్రైవర్ కారణంగా మనకు బాగా అనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ మనము గేమింగ్ ఆడేటప్పుడు కూడా లేటెన్సీ సమస్యలు అయితే రావట్లేదు. ఇక చాలామంది ఏంటంటే బ్యాటరీ బ్యాకప్ ఎలా వస్తుందని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటారు. సో మరి బ్యాటరీ బ్యాకప్ గురించి మాట్లాడితే వీళ్ళు చెప్పినంత అయితే మనకు రాదు. అంటే వీళ్ళు ఒక సర్టెన్ కండిషన్స్లో దీన్ని టెస్ట్ చేస్తూ ఉంటారు. అంటే వాల్యూమ్ అనేది 50% పెట్టుకొని, సో అలా డిఫరెంట్ సెట్టింగ్స్ పెట్టేసుకున్న తర్వాత వీళ్ళు టెస్ట్ చేశారు కాబట్టి వీళ్ళు బ్యాటరీ బ్యాకప్ అనేది ఎంత చెప్పారు, ఇక్కడ మనకు 40 hours టోటల్ అని చెప్పారు, అంటే విత్ కేస్ తోటి. సో మరి కేస్ ఉన్న తర్వాత మనకి ఎలాగో బ్యాటరీ బ్యాకప్ అనేది ఎక్కువ వస్తుంటుంది. దానికి రీజన్ ఏంటి అంటే మనం ఈజీగా దీనిలో ఛార్జ్ చేసుకోవచ్చు. అంటే మనకి ఇలా ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది కాబట్టి మీరు ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఛార్జ్ చేసుకున్నా సరే మీరు ఆరంగా ఒక మూవీని చూసేంత టైం అయితే మనకు ఇది బ్యాకప్ ఇచ్చేస్తుంది. సో చూసుకున్నట్టయితే నాకు బ్యాటరీ బ్యాకప్ పరంగా అయితే ఎటువంటి సమస్యలు రాలేదు. ఆ మూవీస్ చూసినప్పుడైనా కానివ్వండి, సాంగ్స్ వినేటప్పుడైనా కానివ్వండి, ఇంకా ఎదుటి వాళ్ళతోటి కాల్ మాట్లాడేటప్పుడు నాకు ఎటువంటి డిస్టర్బెన్స్ అయితే ఏమనిపించలేదు. సో మరి 2300 ప్రైస్ సెగ్మెంట్లో దీన్ని కొనుక్కోవచ్చా అంటే కొనుక్కోవచ్చు. వీళ్ళకి సంబంధించిన నియో బడ్స్ కూడా ఉన్నాయి. సో వాటితో పోల్చుకున్నట్టయితే కొన్ని ఎక్స్ట్రా అడిషనల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి 2300 ప్రైస్ సెగ్మెంట్లో వీళ్ళు మంచి బడ్స్ లాంచ్ చేశారని చెప్పేసి మనం అనుకోవచ్చు. సో మొత్తానికి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో. మరి మీకు ఈ TWS ఎలా అనిపించాయి అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.